హలో ఫ్రెండ్స్, thumbnail చూసి చాలా మంది ఇది బాడీ షేమింగ్ కి సంబంధించిన వీడియో అని చెప్పి అనుకుంటారు. బట్ అలా కాదండి, ఇది 100% హెల్త్ ఇష్యూస్ గురించి చేస్తున్న వీడియో. సో మ్యాటర్లోకి వెళ్తే ఈ మధ్య కాలంలో నేను ఏ సినిమా చూసినా కానీ వీడియోకి అయితే కాన్సెప్ట్ దొరుకుతుంది. ఒక రకంగా అది అదృష్టం అని చెప్పి అనుకోవాలి. అండ్ రీసెంట్ టైమ్స్ లో నేను సైజ్ 0 సినిమా చూశాను. నిన్ను మోసి మోసి ఆ ట్రెడ్మిల్ అరిగిపోయింది కానీ నువ్వు మాత్రం విగ్రహంలో అలాగే ఉన్నావు. చెప్పాలంటే చాలా మంచి సినిమా అది. బట్ మన దగ్గర దానికి తగినంత గుర్తింపు అయితే రాలేదని నా ఒపీనియన్. ఈ సినిమాలో బాడీ షేమింగ్ ని అలాగే ఇండియన్ మైండ్ సెట్ ని చాలా అంటే చాలా చక్కగా చూపించారు. ఒక అమ్మాయి లావుగా ఉందని చెప్పి రిజెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమ్మాయి లావుగా ఉంటే రిజెక్ట్ చేస్తారా? అంటే పెళ్ళైన తర్వాత లావ్ అయితే డివోర్స్ ఇస్తారా? ఓకే, బాడీ షేమింగ్ అనేది తప్పే. కానీ ఒకసారి మీరే హెల్త్ పరంగా ఆలోచించండి. అదే పనిగా తింటూ లావ్ అయిపోతూ మై బాడీ మై రూల్స్ అని చెప్పి ట్యాగ్ లైన్ తగిలించుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముఖ్యంగా మన ఇండియాలో ఉండే ఆడవాళ్ళు. అంటే నేను ఓన్లీ ఆడవాళ్ళనే టార్గెట్ చేస్తున్నా అని చెప్పి మాత్రం అనుకోకండి. నేను ఓన్లీ ఇండియన్ లేడీస్ని ఎందుకు మెన్షన్ చేస్తున్నానో మీకు పోను అర్థమైంది. రీసెంట్ గా గవర్నమెంట్ చేసిన ఒక పోల్లో తెలిసింది ఏంటంటే, ఇండియాలో మగవాళ్ళ ఒబిసిటీ రేట్ 4% ఉంటే ఆడవాళ్ళ ఒబిసిటీ రేట్ మాత్రం 6% వరకు ఉంది. ఇంకా స్టేట్స్ పరంగా చూసుకుంటే పంజాబ్ లో ఆడవాళ్ళు మరీ అధికంగా బరువు ఎక్కువైపోతున్నారు. పంజాబ్ తర్వాత ఆ లిస్ట్ లో జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, సిక్కిం, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ కూడా ఉన్నాయి. మన ఇండియాలో ఖచ్చితంగా ఒబిసిటీ ఉంది. అండ్ ఇది జగవెరిగిన సత్యం అనుకోండి. సో మన ఇండియాలో మగవాళ్ళు ఆడవాళ్ళు ఎందుకు లావ్ అయిపోతున్నారు, అండ్ ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ఎక్కువగా ఎందుకు లావ్ అవుతున్నారు అనేది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇట్ టు ద షో. సో గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు మీరు వింజ్ యాప్ గురించి ఉన్నారా? అదే మన కెప్టెన్ కూల్ ఎప్పుడు ఆడుతూ ఉంటాడు కదా. ఇందులో హండ్రెడ్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. దాంట్లో మీకు నచ్చిన గేమ్ని మీరు ఆడుకోవచ్చు. మరి ఎలా ఆడాలో చూద్దామా? ముందుగా మీరు వింజర్ టీమ్ మాన్యువల్కి వెళ్ళండి. ఆ తర్వాత మీకు నచ్చిన గేమ్ని మీరు చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లూడోని చూస్ చేసుకుంటున్నాను. ఓకే, గేమ్ కూడా స్టార్ట్ అవుతుంది. వేరే ప్లేయర్స్ కూడా వచ్చి యాడ్ అవుతున్నారు. రైట్, గేమ్ స్టార్ట్ అయిపోయింది. A few moments later. ఓ, మనం గెలిచాం. అలాగే రియల్ క్యాష్ని కూడా మనం గెలుచుకున్నాం. ఈ క్యాష్ అంతా డైరెక్ట్గా మన వ్యాలెట్లోకి వెళ్ళిపోతుంది. మన వ్యాలెట్ పైన క్లిక్ చేసి అమౌంట్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు. అంతే, అయిపోయింది. చాలా ఈజీ కదా. సో మీరు కూడా ఈ 100 గేమ్స్లో మీకు నచ్చిన గేమ్స్ లైక్ క్రికెట్ కానివ్వండి, పూల్ కానివ్వండి, ఇలా మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకొని నాలాగే మనీని గెలుచుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వెంటనే వింజో అండ్ విన్ క్యాష్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో కొంచెం ఫైనాన్షియల్ డిస్కౌంట్ ఉంది. నాలెడ్జ్ లేకుండా ఆడకండి. ప్లే రెస్పాన్సిబుల్లీ. భారతదేశంలో ఆడవాళ్ళు అధికంగా బరువు పెరిగిపోవడానికి మెయిన్ కారణం ఏంటి తెలుసా? మెడికల్ ఇష్యూస్. చాలా మంది ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ ప్రాబ్లం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ ని కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ ను కూడా యూజ్ చేయకూడదు. సో ఇలా మెడిసిన్స్ ని వాడకపోవడం వలన థైరాయిడ్ ప్రాబ్లం అనేది బాగా డెవలప్ అయిపోతుంది. అండ్ ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఏదైతే ఉందో దీన్ని హైపోథైరాయిడిజం అని చెప్పి అంటారు. ఈ హైపోథైరాయిడిజం లో ఏమవుతుందంటే బాడీలో ఉండే థైరాయిడ్ గ్లాండ్ అనేది యాక్టివ్ గా పనిచేయదు. దీని వలన థైరాయిడ్ హార్మోన్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఈ హైపోథైరాయిడిజం వలన బాడీ మెటబాలిజం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే మీ బాడీ సరిపడా క్యాలరీస్ ని బర్న్ చేయలేదు. మనం రోజు తినే ఫుడ్ లో ఖచ్చితంగా క్యాలరీస్ ఉంటాయి. కానీ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళ బాడీ ఈ క్యాలరీస్ ని బర్న్ చేయలేదు. సో అలాగే ఈ బాడీ వెయిట్ అనేది క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంటుంది. అండ్ ఇదే ఒబిసిటీకి దారితీస్తుంది. మన ఇండియాలో హైపోథైరాయిడిజం అనేది మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఒక హెల్త్ స్టడీలో తెలిసింది ఏంటంటే, ఆడవాళ్ళలో ఈ హైపోథైరాయిడిజం అనేది యునైటెడ్ కింగ్డమ్ లో 2%, అలాగే అమెరికాలో 5% ఉంటే మన ఇండియాలో మాత్రం అది 11% ఉంది. మన ఇండియాలో ఈ ప్రాబ్లం ఎంత ఎక్కువ అవడానికి కారణం ఏంటో తెలుసా? అయోడిన్ డెఫిషియన్సీ. యాక్చువల్ గా మగవాళ్ళలో కూడా ఈ అయోడిన్ డెఫిషియన్సీ ప్రాబ్లం అనేది ఉంటుంది. బట్ ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఒకసారి ఈ థైరాయిడ్ ప్రాబ్లంతో వెయిట్ కనుక గెయిన్ అయ్యారంటే దాన్ని తగ్గించుకోవడం చాలా అంటే చాలా కష్టం. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే కేవలం ఈ ఒక్క కండిషనే కాదు, దీంతో పాటు ఇంకో మెడికల్ కండిషన్ కూడా ఉంది. దీని వలన కూడా ఆడవాళ్ళలో వెయిట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. అండ్ అదే PCOS, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఈ PCOS అనేది ఒక హార్మోనల్ డిజార్డర్. దీనివల్ల మెన్స్ట్రువల్ సైకిల్ అనేది చాలా ఇర్రెగ్యులర్ గా ఉంటుంది. అండ్ అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లో మెయిన్ గా ఇంబ్యాలెన్స్ అయ్యేది ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ ఇలా ఇంబ్యాలెన్స్ అవటం వలన ఆడవాళ్ళకి ఆకలి అనేది బాగా ఎక్కువగా అవుతుంది. సో తినాల్సిన దానికంటే ఎక్కువ ఫుడ్ ని వీళ్ళు తినేస్తూ ఉంటారు. దీని వలన వెయిట్ అనేది బాగా పెరిగిపోతుంది, ముఖ్యంగా వాళ్ళ వేస్ట్ పార్ట్ దగ్గర. ఈ PCOS కండిషన్ రావడం వెనకాల కూడా చాలా కారణాలు ఉంటాయి. సరైన డైట్ తీసుకోకపోవటం, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవటం, స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా PCOS కి దారితీస్తాయి. థైరాయిడ్ ప్రాబ్లం లాగే ఈ PCOS లో కూడా మన ఇండియన్ లేడీస్ ముందంజలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మిగతా కంట్రీస్ చూసుకుంటే, మిగతా కంట్రీస్ లో ఈ PCOS ప్రాబ్లం అనేది 10% మాత్రమే ఉంది. బట్ మన ఇండియాలో మాత్రం ఇది 20% వరకు ఉంది. సరే, కాసేపు మెడికల్ కండిషన్ పక్కన పెట్టేద్దాం. ఇండియాలో ఆడవాళ్ళు లావ్ అయిపోవడానికి ఇంకో కారణం ఏంటో తెలుసా?
వాళ్ళ లైఫ్ స్టైల్. పెళ్ళయ్యాక ఆడవాళ్ళ లైఫ్ స్టైల్ అనేది పూర్తిగా మారిపోతుంది. ఇంటి పని చేయటం, వంట పని చేయటం, ఆఫీస్ చూసుకోవటం, ఇలా డే అంతా వాళ్ళు బిజీగా ఉండిపోతారు. అండ్ ఇక్కడ చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు, రోజంతా అలా పని చేస్తూ ఉంటే ఫిజికల్ గా యాక్టివ్ గా ఉన్నట్టే కదా, అలాంటప్పుడు వాళ్ళు బరువు ఎలా పెరుగుతారని చెప్పేసి చాలా మంది డౌట్ అడగొచ్చు. బట్ అది కరెక్ట్ కాదనమాట. అందరు బాడీ ఫంక్షనింగ్ అనేది ఒకేలాగా ఉండదు. అండ్ అంటులు తోటాలు, బట్టలు తోటాలు ఇవన్నీ ఎక్సర్సైజ్ కిందకి రావు. పాపం రోజంతా పని చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు టయానికి ఏం తినరు. అంటే ఇప్పుడు స్కూల్కి పిల్లల్ని రెడీ చేయాలి, రెడీ చేసేసి వాళ్ళంతా పంపించేసిన తర్వాత అప్పుడు కానీ వీళ్ళు టిఫిన్ చేయడం స్టార్ట్ చేయరు. దాని తర్వాత అన్నం తినేటప్పుడు, దాని తర్వాత మధ్యాహ్నం లంచ్ తీసుకోండి, అందరూ తినేసేసి అయిపోయిన తర్వాత కానీ వీళ్ళు అన్నం తినరు. సేమ్ ఇదే డిన్నర్ కూడా రిపీట్ అవుతుంది. అండ్ దీంతో పాటు వీళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. లైక్ పొద్దునే లేవాలి, పని చేయాలి, అండ్ వాళ్ళకి కావాల్సిన రెడీ చేసి పెట్టాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఇలాగ వాళ్ళ మైండ్లో మొత్తం బిజీ షెడ్యూల్ అనేది నడుస్తూ ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది. సో ఇవన్నీ చేసి కూడా ఇంకా హెల్తీగా ఉండాలంటే ఎలా ఉంటారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారి సినిమాలో సూపర్ ఉమెన్ అయితే కాదు కదా. అలాగే మన దేశంలో కేవలం 3% మాత్రమే ఆడవాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసి 3% కూడా హీరోయిన్లు, ఇన్స్టాగ్రామ్ మోడల్స్ అండ్ సరే ఇంకొంతమంది స్టార్స్. ఇంకో స్టడీలో తెలిసింది ఏంటంటే ఈ ఒబిసిటీ ప్రాబ్లం అనేది రూరల్ ఏరియాస్ కంటే అర్బన్ ఏరియాస్ లో చాలా ఎక్కువగా ఉంటుందంట. దీనిలో ఆశ్చర్యపడాల్సింది ఏమని చెప్పండి? మన ఊర్లో అయితే కనీసం అటు ఇటు అనే తిరుగుతూ ఉంటారు. బట్ టౌన్స్ లో, సిటీస్ లో అంటే ఇది కష్టం కదా. రోడ్ ఎక్కితే వెహికల్స్, పొల్యూషన్ ఇలా గందరగోళంగా ఉంటుంది. దీని వలన చాలా మంది ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్ చూస్తూ పిజ్జాలు, బర్గర్లు ఇవి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు, కానీ బయటకు వచ్చి వాకింగ్ చేయాలంటే పెద్దగా ఇష్టపడరు అనమాట. సో ఈ అర్బన్ ఏరియాలో ఉండే ఆడవాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఏం లేదు, వాళ్ళ లైఫ్ స్టైలే వాళ్ళ ప్రాబ్లం. పాపం ఇంట్లో కష్టపడాలి, అటు ఆఫీస్ లో కూడా పనిచేయాలి. ఎప్పుడో ఒకప్పుడు టైం దొరికితే తింటూ ఉంటారు. అండ్ ఆ తినేది కూడా నీట్ గా ఉంటుందంటే అసలు ఉండదు. ప్యాకేజ్ ఫుడ్లు లైక్ ఇప్పుడు జొమాటో, స్విగ్గీ వీటిల్లో ఆర్డర్ పెట్టుకోవటాలు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ దగ్గర టైం ఉండదు. సో రోజులో ఖచ్చితంగా ఏదో ఒక పూట ఇలా ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని పిజ్జాలు, బర్గర్లు లేకపోతే మెక్డినో ఏదో ఒకటి వాళ్ళకి నచ్చిన ఆర్డర్ పెట్టుకొని తింటూ ఉంటారు. వీటి వలన వాళ్ళ టైం సేవ్ అవచ్చు, కానీ హెల్త్ మాత్రం చాలా ప్రాబ్లంలో పడిపోతుంది. ఓకే, ఇందాక చెప్పాను కదా ఇంట్లో పనులు చేస్తే సరిపోతుందని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారని. యాక్చువల్ గా సరిపోతుంది. అసలు ఏ ఎక్సర్సైజ్ చేయకపోవడం కంటే ఏదో ఒకటి చేస్తే కాస్తనే బెటర్ కదా. కానీ వీటి వలన వాళ్ళు వెయిట్ లాస్ అవుతారని మాత్రం నేను చెప్పలేను. బట్ ఏం చేయకపోవడం కంటే కనీసం ఏదో ఒక పని చేసుకోవడం బెటర్ కదా. ఎంతో కొంత బాడీకి కాస్త మూమెంట్ అయినా ఉంటుంది. అయితే చాలా మంది ఇది కూడా చేయరు, ముఖ్యంగా రిచ్ పీపుల్. వీళ్ళేంటంటే వంటకి, అలాగే అంట్లు తోడటానికి, ఇల్లు తుడవడానికి ఇలా ప్రతి ఒక్కదానికి పర్మిషన్ పెట్టేసేసుకుంటారు. అండ్ వీళ్ళేం చేస్తూ ఉంటారంటే హాయిగా సోఫాలో కూర్చొని నెట్ఫ్లిక్స్ చూడటమో, ప్రైమ్ చూడటమో, లేదంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటారు. అంటే అందరు కాదనుకోండి, రిచ్ పీపుల్ అంటే బాగా రిచ్ పీపుల్. సో ఆబ్వియస్గా ఇలా ఉంటే ఆటోమేటిక్గా వెయిట్ అనేది బాగా పెరిగిపోతుంది. అండ్ ఇది మెల్లిమెల్లిగా ఒబిసిటీకి కూడా దారితీస్తుంది. వీటన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఫ్యాట్ షేమింగ్ అండ్ సొసైటికల్ ప్రెషర్. సో ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. సో నేను ఏదైనా కొత్త వీడియో చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ అలాగే ఆల్రెడీ మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఉంటే మాత్రం చాలా చాలా థ్యాంక్స్. ఇది మీలో చాలా మందికి పెద్ద రీజన్ కాదనిపించవచ్చు, కానీ అన్నిటికంటే ఇదే ది మెయిన్ రీజన్ అనమాట. ఈ సైజ్ జీరో కాన్సెప్ట్ అని చూసారు, ఇది చేసే పాజిటివ్ కంటే నెగిటివ్నే చాలా ఎక్కువైపోయింది. ఎలాగైనా సరే కష్టపడి సైజ్ జీరోలోకి మారిపోవాలని చెప్పేసి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. అది అవ్వక చాలా మంది స్ట్రెస్ లోకి వెళ్ళిపోయి డిప్రెషన్ ఎక్కువైపోయి ఎక్కువగా తినేటో స్టార్ట్ చేస్తారు. అండ్ ఇది చాలా మంది కామెడీ అని చెప్పి అనుకుంటారేమో, కానీ కాదు. డిప్రెషన్ లో 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఒక దాంట్లో ఏంటంటే అసలు ఏమీ తినుకోకుండా కాముగా అలా కూర్చొని ఉంటారు. అండ్ రెండో దాంట్లో ఏంటంటే డిప్రెషన్తో వాళ్ళు ఎక్కువగా తినేస్తూ ఉంటారు అనమాట. సో మ్యాక్సిమం సన్న కావాలనుకునే వాళ్ళందరూ ఇలా బాధతో ఎక్కువగా తినేస్తూ లావ్ అయిపోతూ ఉంటారు. అలాగే ఈ ఒబిసిటీ వలన చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి, లైక్ హార్ట్ ప్రాబ్లం అండ్ డయాబెటీస్ లాంటివి. అండ్ ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీ నుంచి మీ పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఒబిసిటీ వలన మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంది, అంటే గర్భం పోయే అవకాశం కూడా ఉంది. సో ఫైనల్ గా కంక్లూజన్ ఏంటంటే తినండి, తినొద్దని చెప్పి ఏ ఒక్కరు చెప్పరు. సో తినకుండా ఉండమని చెప్పారంటే మాత్రం ఫస్ట్ వాళ్ళని అవాయిడ్ చేసేయండి. అండ్ మీరు తినేది ఏదైతే ఉంటుందో అది కాస్త హెల్తీగా ఉండేది తీసుకోవడానికి ట్రై చేయండి. దీంతో పాటు మీకు టైం కుదరదని తెలుసు, బట్ రోజులో ఒక ½ an hour టైం తీసుకొని ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ ఉండండి. ఒబిసిటీ వలన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. లావుగా ఉండటం వల్ల చాలా మంది ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎక్కువగా బయటికి రావడానికి ఫీల్ అవుతూ ఉంటారు, అలాగే అందరితో కలవలేరు. సో అందుకని ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం. అట్ ది సేమ్ టైం బాడీ షేమింగ్ కి బలైపోకుండా జీరో సైజ్ లో ఉంటేనే హెల్తీగా ఉంటారనుకోవటం కూడా చాలా తప్పు.
మీరు హెల్తీ ఫుడ్ తీసుకుంటూ దానికి సరిపడా ఎక్సర్సైజ్ చేశారంటే చాలు 100% మీరు హెల్తీగా ఉంటారు. జీరో సైజ్ ఉన్నంత మాత్రాన, సన్నగా ఉన్నంత మాత్రాన హెల్దీ అని అనుకుంటే మాత్రం అది చాలా అంటే చాలా రాంగ్. అండ్ అలాగే లావుగా ఉన్నంత మాత్రాన వాళ్ళు హెల్దీగా లేరని కూడా అర్థం కాదు. బట్ మన బాడీకి మనం సరిపడా ఎక్సర్సైజ్ అనేది ఇవ్వటం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దీంతోపాటు మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.